ఫ్రెండ్స్, కొంతమంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది. అలాగే మన వీడియోని ఫుల్గా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక ఊరి బావిలో కప్పలున్నాయి. అవి చాలా హ్యాపీగా అక్కడ గడుపుతూ ఉండేవి. అలా కొంతకాలం తర్వాత ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళన్నీ ఇమిరిపోయాయి. అప్పుడు ఆ కప్పలన్నీ కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయి. అయ్యో, రోజురోజుటికి నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి. ఇప్పుడు మనము సరైన నిర్ణయం తీసుకోకపోతే రేపటి రోజుల్లో మనం బ్రతకడం చాలా కష్టమవుతుంది. అని మాట్లాడుకున్నాయి. అప్పుడు అక్కడున్న ఒక పెద్ద కప్ప ఇలా అన్నది. నాకొక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే, పక్కనే ఉన్న చెరువులోకి వెళ్తే మన ప్రాణాలన్నా దక్కుతాయి. లేకపోతే ఎండలు ఎక్కువయ్యి మనం ఇక్కడే చనిపోవలసి వస్తుంది అని చెప్పింది ఆ ముసలి కప్ప. దానికి పక్క చెరువులోకి వెళ్ళడానికి మిగతా చిన్న కప్పలు కూడా ఒప్పుకున్నాయి. అప్పుడు కొన్ని కప్పలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అప్పుడు అక్కడ కింద ఉన్న కప్పలు అయ్యో, పడిపోతావు, జాగ్రత్త. అని అరవసాగాయి. అవి విన్న ఎక్కే కప్పలు నిజంగానే పడిపోతామేమో అని అక్కడి నుండి కింద పడిపోతాయి. అలా చాలాసేపు ప్రయత్నించాయి. అవి ఎంత ప్రయత్నించినా సగం బావిని కూడా ఎక్కలేకపోయాయి. అలా చాలాసేపు ప్రయత్నించి అవన్నీ అలసిపోయాయి. కానీ ఆ పెద్ద ముసలి కప్ప మాత్రం ఏమాత్రం అలసిపోకుండా పైకెక్కేస్తుంది. ఆ ముసలి కప్ప ఎక్కిందేది మిగతా కప్పలు చూసి ఇలా అనుకుంటాయి హా, అసలు అలా ఎలా ఎక్కేసింది? అని అనుకున్నాయి. మిగతా కప్పలన్నీ మనమెందుకు ఎక్కలేకపోయాం అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు చిన్న కప్ప ఇలా అన్నది. కిందున్న కప్పలు ఎక్కే కప్పలని పడిపోతావు, జాగ్రత్త అని అరుస్తూ ఉంటే ఎక్కే కప్పలు కూడా నిజంగానే పడిపోతామేమో అని అనుకొని కిందకు జారి పడిపోయేవి. కానీ పెద్ద కప్పకు మాత్రం చెవులు వినపడవు కదా. మీరు అలా అరవడం వల్ల తనని ఎక్కు, బాగా ఎక్కుతున్నావు, సూపర్ అని అంటున్నారనుకొని తను బావిపైకి ఎక్కేసింది. అప్పుడు ఆ చిన్న కప్ప చెప్పిన మాటలకి అవి ఏం తప్పు చేశాయో అని అర్థమయ్యింది. అవి ఏం చేయాలో తెలుసుకున్నాయి. ఒక్కొక్క కప్ప ఎక్కుతూ ఉంటే కిందున్న కప్పలు నువ్వు ఎక్కగలవు, అలాగే ఎక్కు, సూపర్. అది విని మిగతా కప్పలు హ్యాపీగా కాన్ఫిడెంట్గా పైకెక్కేస్తాయి. ఒక్కొక్కటిగా అన్నీ ఎక్కేశాయి. అన్ని కప్పలు పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళిపోయాయి. పక్కనున్న చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో హ్యాపీగా సంతోషంగా ఈత కొడుతూ ఉన్నాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎదుటి వాళ్ళు ఏదన్నా పని చెయ్యాలి అని మనకు చెప్పినప్పుడు మనము ఆ పని చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది అని చెప్పాలి. కానీ నువ్వు చెయ్యలేవు, నువ్వు ప్రయత్నించడం కూడా వేస్టు అని చెప్పకూడదు. చూశారు కదా. మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.